కావేరి జీవితం మొత్తం ఇంకా శూన్యంలాగా అయితే అయిపోతుంది. ఇంకా అటు చూస్తే అన్నయ్య చనిపోయి ఉన్నాడు, ఇటు చూస్తే కట్టుకున్న భర్త జైలు పాలయ్యాడు. ఇంకా చిన్నిని పెట్టుకొని ఆ రాక్షసుడితో ఎలా పోరాడాలి? నేను చనిపోయినా పర్లేదు, నా కూతుర్ని మాత్రం బతికించుకోవాలి అని చెప్పనని ఇంకా అన్నయ్యని దూరం చేశాడు. అలాగే బాలరాజుని జైలు పంపించాడు. ఇంకా చిన్నిని ఏటు పక్క నుంచి ప్రమాదం తీసుకొస్తాడని ఒక పక్క భయం వేస్తుంది అని చెప్పని అంటూ ఉంటే ఇంకా సత్యం అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా సరళ అయితే మాత్రం అసలు ఇంట్లోకి కూడా అడుగు పెట్టనివ్వకుండా ఉంటుంది. నా భర్త శవాన్ని కూడా మీరిద్దరు ముట్టుకోవడానికి లేదు అని చెప్పని ఇంకా కండిషన్ పెట్టేటప్పటికి ఇంకా అన్నయ్య శవం దగ్గర కూడా కూర్చోలేక అలాగే బాధపడుతూ ఇంకా వాకిట్లోనే ఇద్దరు ఉంటారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు బిడ్డను పెట్టుకొని నేను నడు రోడ్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక పక్క బాధపడుతూనే ఉంటుంది. అప్పుడు ఇంకా హాఫ్ టికెట్ అయితే వదిన అన్నయ్య ఇల్లు ఉంది, ఆడ పదం రండి వదిన అని చెప్పిన అన్నయ్యని వదిలేసి నేను రాలేను హాఫ్ టికెట్ అని చెప్పనని అంటూ ఇంకా వాళ్ళిద్దరిని ఏడుపు చూస్తూ అలాగే హాఫ్ టికెట్ కూడా అలాగే ఉంటాడు. ఇంకా చిన్ని విషయంలో కావేరి అయితే అసలు ఈ ఊర్లో ఇంకా ఉండకూడదు, ఆ అన్నయ్య దాన సంస్కారాలన్నీ జరిగిపోయిన తర్వాత ఇంకా చిన్నిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతాము ఈ నీచుడికి దూరంగా అని చెప్పని నిర్ణయం అయితే తీసుకుంటుంది. కానీ ఇప్పుడు అన్నయ్య చనిపోయిన తర్వాత అన్న వదిన్ని పిల్లల్ని వదిలేసి పోవాలి అంటే మళ్ళీ వాళ్ళు ఎలా బతుకుతారా, వాళ్ళు కూడా ఏదైనా చేస్తారని మళ్ళీ అదొక టెన్షన్గా ఉంది అని చెప్పని తనలో తానే అన్ని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. చిన్నికైతే మాత్రం దేవ గురించి అసలు నిజమైతే చెప్పదు. నిజంగా తను మీ నాన్న చేస్తాడా ఏం అర్థం కాకుండా ఉంది, ఏంది నా పరిస్థితి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా భారతమ్మ కూడా అయితే తను ఇంట్లో లేకుండా తను ఊరికి వెళ్ళింది కదా, ఆంటీ కూడా ఎప్పుడు వస్తారు, ఈ టైంలలో నాకు కొంచెం ఆంటీ అన్న ఉంటే ధైర్యం చెప్పేవాళ్ళు అని చెప్పనని అప్పుడు భారతమ్మను కూడా తలుచుకుంటూ ఉంటుంది. కానీ అటుపక్క బాలరాజు అయితే చిన్ని కావేరిని మళ్ళీ ఏం చేస్తాడా అని తను ఒక పక్క ఆలోచిస్తూ ఉంటాడు. సత్యం బాబుకి ఇచ్చిన మాట ప్రకారం అని చెప్పి నేను ఏం చేయాలి, ఈ జైల్లో నుంచి నేను ఎలా బయటపడాలి, ఎటుపక్క నుంచి నేను చిన్నిని కావేరిని నేను కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా దేవా అయితే జైలర్ కాడి నుంచి ఫోన్ చేసి బాలరాజుకి ఫోన్ మాట్లాడేటట్టు చేస్తాడు. అప్పుడు దేవా అయితే బాలరాజుతో, చూసావా నాతో పెట్టుకున్నావు నువ్వు, నేను ఇంకా నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నావా, ఇంకా ఒక్కొక్కరిగా నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తాను, ఆఖరికి నీ కూతురుతో సహా నాశనం చేస్తానని చెప్పనని అనేటప్పటికీ ఇంకా జైల్లోనే బాలరాజుకి చాలా కోపం వస్తుంది. నా కూతురు విషయంలో కానీ నువ్వు తప్పు చేశావు అని చెప్పని తెలిసింది అంటే ఇంకా నేను ఫ్రెండ్ కూడా అనుకోను, ఆ క్షణమే నిన్ను చంపేస్తా అని చెప్పని వార్నింగ్ ఇస్తాడు. రే ఇలా వార్నింగ్లు కాదురా, ఏదైనా చేతుల్లో చూపించాలిరా, ఇప్పుడు నేను చూపించాను కదా, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను కదా, మీ బావని రిటర్న్ గిఫ్ట్ ఇట్లా ఇవ్వాలిరా, అంతేగాని చేతుల్లో నోట్లో మాట కాదురా అని చెప్పని అనేటప్పటికి నీ పాపం పండిందిరా